హలో యోస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజంలో ఉండేటటువంటి కొండంపేట అని ఒక చిన్న గ్రామంలో ఉన్నాను. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఇల్లు కొండలరావు అనేటటువంటి ఒక చిన్న టీ షాప్ నడుపుకునే వ్యక్తిది. అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏముంది అనుకుంటున్నారేమో, కానీ ఆయన కోసం ఎంక్వైరీ చేస్తే చిన్నప్పటి నుంచి కూడా ఆయన చిరంజీవి గారికి వేరే అభిమానం అంట. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మరి ఆ అభిమానంతోనే ఫిబ్రవరి 23వ తారీఖున జరగబోయే ఆయన కుమార్తె పెళ్లికి స్వయంగా చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారు. అయితే చిరంజీవి గారు కూడా వస్తానని మాట ఇచ్చారంట. మరి చిరంజీవి గారు మాట ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా వస్తారని చెప్పి ఆయన, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరింత ఆలస్యం చిరంజీవి గారు కలిసినప్పుడు ఆయన ఏమన్నారు, ఒకవేళ చిరంజీవి గారు వస్తే ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఇంటికే వస్తారంట. మరి రాజమర్యాదలు చేయడానికి కూడా వీళ్ళు అప్పుడే మెనూను కూడా సిద్ధం చేసేసాం అంటున్నారు. మరిన్ని విశేషాలు ఆయన మాటలను తెలుసుకుందాం. సో ఫైనల్ గా నేనైతే కొండలరావు గారి ఇంట్లో ఉన్నాను. సో చూసుకోవచ్చు, ఎవరి ఇంట్లో అయినా సరే ఎంట్రన్స్ ఫొటోస్ పెట్టుకుంటాము, కాకపోతే అవి వాళ్ళ కుటుంబ సభ్యులవి, ఫ్యామిలీ మెంబర్స్ అవి ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, కొండలరావు గారి ఇంటి నిండా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ సభ్యులు, చిరంజీవి గారి ఫోటోలు మాత్రమే కనిపిస్తాయి. పెట్టుకున్న క్యాలెండర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క జ్ఞాపకం కూడా ఆయన అయితేనే ఈ ఇంట్లో పెట్టుకుంటారంట. సో నిజంగా బయటే కాదు, వీళ్ళవి 2 ఫ్లోర్స్ అనమాట. 2 ఫ్లోర్స్ లో ఎక్కడ చూసినా సరే చిరంజీవి గారి గుర్తులు, ఆయన మధుర జ్ఞాపకాలే ఇక్కడ ఉంటున్నాయి. నిజంగా అభిమానం అంటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది. సో మాట్లాడేద్దాం. ఉన్నారా? హాయ్ కొండలరావు గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కొండలరావు గారు ఎక్కడ చూసినా సరే చిరంజీవి గారి ఫోటోలు, ఆయన అవార్డులతోనే ఇల్లు మొత్తం నింపేశారు. సో మీ అమ్మాయి పెళ్లికి కూడా చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారు. ఈ అమ్మాయికైనా మ్యారేజ్? సో ఓకే. సో చిరంజీవి గారు ఏమన్నారండి? అదే మేడం, కార్డు ఇచ్చాను, చాలా సంతోషంగా ఉంది. వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఒక అభిమానిగా. కుటుంబ సభ్యులందరం కూడా వస్తే సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు మా ఇంట్లో, వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో అడుగుపెట్టినంత సంతోషంగా ఫీల్ అవుతాం మేడం. ఈ జన్మకంటూ చిరంజీవి గారు వస్తే చాలా సంతోషపడతాం. ఒక అభిమానిగా మేము చాలా ఆనందపడతాం కూడా. ఓకే కొండలరావు గారు, ఒకవేళ చిరంజీవి గారు వచ్చారు అనుకోండి, ఆయనకి ఎలాంటి మర్యాదలు చేస్తారు, ఎక్కడ కూర్చోబెడతారు? అదే మేడం, ఆయన వస్తారంటే అసలు ఏం చేయాలనేది ఇప్పటి నుంచే అసలు బుర్ర అసలు మైండ్ పని చేయట్లేదు. ఒకవేళ వచ్చారనుకోండి, ఆ సోమవారం వచ్చి అడుగు పెడితే ఎలాగైతే పిలుస్తాం, ఇంట్లో పిలిచి మాకు కలిగింది ఇంట్లో మేము కష్టపడి సంపాదించే ఈ ఇంటిలో ఆయన ఆ మంచం మీద కానీ, లేకపోతే ఒక కుర్చీలో కానీ, లేకపోతే పై అంతస్తులో వచ్చి కూర్చుంటే మాకు ఈ జన్మకి చాలు మేడం అనే సంతోషంతో ఉన్నాం మేడం. సో చిరంజీవి గారు అభిమాని కాబట్టి చిరంజీవి గారికి ఏం ఇష్టమో కూడా మీకు తెలిసే ఉంటది. సో ఒకవేళ చిరంజీవి గారు వస్తే ఏ మెనూ పెడతారు, ఏ వంటలు చేపిస్తారా, మీరే స్వయంగా చేస్తారా? అంత అదృష్టం రావాలని కోరుకుంటాను మేడం. వస్తే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఒక అభిమాని పిలిచి వేడిగా అన్నం వండి పెట్టిన ఆ అభిమాని తలకు ఆప్యాయత, అనురాగం ఆయన చూసుకుంటూ తింటారమ్మా. ఆయన మెనూ ఏది కావాలంటే తయారు చేయడానికి మా గురువు గారు వెనకతలు ఉంటారు, స్వామినాయుడు గారు అనే వ్యక్తి. ఏం కావాలన్నా ఆయన ఒకటి వస్తే ఆవిడ చేతి వంట తింటే ఇంకా సంతోషపడతాం. ఆయనకి బాగా రవ్వ దోశ ఇష్టం అమ్మ, నాకు తెలిసినంతలో. ఆయన ఆ రవ్వ దోశ కావాలంటే ఆవిడ స్వయంగా మాకు తోచిన రీతిలో నేను చేసి తింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే మేడం, అదే చిరంజీవి గారు అంటే మరి ఒకప్పుడు పిచ్చి అభిమానం. అసలు ఈ అందరికీ ఈ వారధి అనేది, ఈ బంధం కలడానికి ఎక్కువ మెయిన్ ఏంటంటే ఈ అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక రమణం స్వామినాయుడు గారు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా రాజంలో టీ షాపు, ఒక కొండలరావు, అక్కడ ఫ్యాన్స్, ఒక కార్యక్రమాలు అని వెలికి తీసుకొచ్చి చిరంజీవి గారి దగ్గర చేసిన వ్యక్తులండి. ఆయన ఇప్పుడు మా చిరంజీవి ఫ్యాన్స్ వ్యవస్థాపక ఫౌండర్ అయిన, అలాగే ఆల్ ఇండియా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మహేష్ గారు, అలాగే భవానీ రవికుమార్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు అండి. సో చూసారు కదా కొండలరావు గారికి, అదేవిధంగా కొండలరావు గారి కుటుంబ సభ్యులకి చిరంజీవి గారి మీద ఉండేటటువంటి అభిమానం. ఎవరింట్లో అయినా సరే పెళ్ళి అంటే పెళ్లి రోజు ఎప్పుడు వస్తుందా ఆ హడావిడిలో బిజీగా ఉంటాం, కానీ వీళ్ళు మాత్రం పెళ్లి అనగానే చిరంజీవి గారు వస్తారు, ఆయన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం అంటున్నారు. సో ఆయన రాక కోసం వీళ్ళు పడే హడావిడంతా కూడా మనకు కనబడుతుందనే చెప్పుకోవచ్చు. ఎనీవే, చిరంజీవి గారు వచ్చినా రాకపోయినా ఆయన అభిమానుల్ని ఆయన ఎంత బాగా చూసుకుంటారో ఈ విషయం చూస్తేనే అర్థమవుతుంది. నిజంగా మరి ఇంత మంచి అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి గారు గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ అభిమానుల మీద మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కెమెరా పర్సన్ వసంత స్వామి, శ్రీకాకుళం, సుమన్ టీవీ.